ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రోజు కాశీ విశ్వనాథుని పద సన్నిధిలో తెలుగు వైభవం కార్యక్రమంలో భోజనం అనంతరం ఒక మహిళా పండితురాలు అష్టావధానం అంటండి. నిన్న పురుషులది అయిపోయిందంట. అసలు అష్టావధానం అంటే అది జ్ఞాపక శక్తికి మెదడుకి సంబంధించిన పండితుల విద్య అంటండి. అష్టావధానాన్ని ప్రత్యక్షంగా చూడటం ఇదే నేను మొదటిసారి. ఆ అష్టావధానం అంటే ఏంటో మీరు కూడా చూద్దురు కానీ రండి. ఆ స్థాయికి న్యాయస్థానంలో జడ్జి అంటే వారికి తలలో పూర్తిగా ఉండే వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కేవలం వారు దాన్ని వినొద్దు అనుకున్నాడు కాబట్టి వదిలేస్తున్నారు అంతే. మోదం కనగా విమర్శ ముఖ్యం పోగా ప్రాణిగా కృషిలో రైతుల కృషి విజ్ఞానము అంటాం. వ్యవసాయాన్ని కృషి అని కూడా ఎక్కువగా వాడుతుంటాం, ముఖ్యంగా వ్యవసాయ పథకాల వాటిలో. ప్రాణిగా కృషిలో కృషి అని మరి కృషి విశ్వవిద్యాలయం అంటారు, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలుగులో. పురాధిక కృషిలో రైతుల బాధలే పురాధిక కృషిలో రైతుల బాధలే. సహాయం ఉంటుందన్నట్టుగా మాట్లాడారు, కానీ బాధలే నింపుతున్నాయి. సహాయం చేస్తున్నాను బాధలే. పురాధిక కృషిలో రైతుల బాధలే. ప్రాణిక కృషిలో రైతుల బాధలే. 4వ పదం కదా, బాధలే. వ్యస్తాక్షరి 7వ అక్షరం దర్పణంలో రకార ప్రకారం 7వ అక్షరం అన్నం అనేది మనకి వస్తున్నది అంటే ఎంతో కష్టపడి రైతు పొలం కృషి చేస్తేనే, వ్యవసాయం చేస్తేనే మనకి అన్నం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ అన్నం పట్ల మనం అనేక విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన ఒక పౌరుడుగా మన బాధ్యత ఏంటంటే మనం తక్కువలో తక్కువ వృధాన్ని తగ్గించాలి. ఆహారపు వృధాన్ని పెద్దలని విశేషంగా దాని అర్థాన్ని విమర్శ అంటే విమర్శ రూపిణి విద్య అంతే. విమర్శ లేకపోతే విద్య ఉండదు. అది నిరంతరం ఆలోచన ఉంటూనే ఉండాలి. వ్యవసాయ విధిక వస్త్రధారణయే వింతగా మారెను. చించి పీడికల్ తరతమ భేదములు విడిచి
వపుషా వాచ వినయేన విద్యా వినయేన చ వకారాయ పంచమాత్రయస్తు పురుషో యాతి గౌరవమని వస్త్రేణ వపుషా వాచ. ముందు వస్త్రం చెప్పారు, నెంబర్ 1 వస్త్రం. అక్కడ నీ తీవిలో కట్టుకున్న గౌరవం ఎక్కడ ఉంటుందండి? వస్త్రేణ వపుషా మీ దేహం అలంకరించుకోవాలి, చక్కగా శుభ్రంగా పొందిగా చేసుకోవాలి. అన్నీ నిన్ను అలంకరించుకోమని చెప్పే శాస్త్రం. వస్తేనే ఒకష వాచ, ఈ వాక్ను అలంకరించుకో, వాక్ని సంస్కరించు. విద్య నీ విద్యాబుద్ధులు కావాలి. నువ్వు మాట్లాడితే పంపట్టుకోవద్దు, మాట్లాడి సుఖదాయకంగా ఉండాలి. వినగైన సార్ నిన్ను వల్ల నువ్వు వినయం తప్పకూడదు. విశేషం నయం వినయం. ఈ 5 ఉంటే పురుషో యాతి గౌరవం అని ముందుగా ఒంటినిండుగా వస్త్రాలు ధరిస్తే ఆడవాడైనా మగవాడైనా వాళ్ళని సభ గుర్తిస్తుంది అని అర్థం. బాగా గుర్తిస్తారు. ఒకసారి మనం ఇది కరసక్క భేదములు లేవు, ఏ విధమైన భేదం లేకుండా అందరూ ఏ లింగ భేదం లేకుండా అవసరం గారు రేడియోలో వ్యవసాయ వార్త వస్తూ సన్నకారు చిన్నకారు రైతులు అంటారు. కారు ఏమిటి, చిన్నకారు ఏమిటి, సన్నకారు ఏమిటి అసలు ఎవరు చెప్పారు? నాకు ఎప్పటికీ ఇది సందేహం అండి. ఈ కారు అప్పుడు అక్కడ పెట్టారు కదా, వ్యవసాయ డిపార్ట్మెంట్ కాబట్టి మీకు బాగా. ఇంకొక కారు కూడా ఉంది, క్రొక్కారు అంటాం, అది కూడా ఉంది. కారు మేఘాలు అంటాం, అది కూడా ఉంది. అంటే ఇదంతా ఈ సన్నకారు చిన్నకారు అనేది వ్యవసాయపు పరిమాణం బట్టి చెప్తాము. ఎంత ఎంత చిన్న మార్జినల్ అంటారు, చిన్న తక్కువగా వ్యవసాయం చిన్నగా చేస్తారా పెద్ద భూస్వాముగా అనే విషయంలో. అదేవిధంగా ఇంకొక కారు ఇంకొక కారు ఏంటంటే క్రొక్కారు, అంటే ఎప్పుడు వర్షం వచ్చింది వస్తుందా, ఇది వర్షం మాసమా అని చెప్పడానికి క్రొక్కారు అని కూడా వాడతాం. ఈ కారుకి మనం వాడే కార్లకి ఎటువంటి సంబంధం లేదు. ఇది సన్న కారు అంటే చిన్న తక్కువ ధరలో కొనుక్కున్న కారని కాదు, అర్థం ఎట్టి పరిస్థితుల్లో చిన్న కారు. అందరూ కూడా కారులో మన ఏదో కారు కొనుక్కోవాలని ప్రార్థిస్తారు. ఆడి కారు కానీ అటువంటి కారు కొనుక్కోకుండా చిన్న కారు కొనుక్కోవాలా? సన్నపడ్డా ఆడినా ఆడి తర్వాత దట్టపై 2 భాగాలయ్యి శివ గౌరీ కపిల కంద. కాశికాపురి వైభవం మునే, కాశికాపురి వైభవం మునే, కందడించును గౌరియే, పాశమోచకమౌ శివాత్మక భవ్య నాట్య సువేదికన్. ఆసుధీరవరేణ్యులౌ కపిలాది సన్ముని శేఖరుల్. కపిల ఆసుధీరవరేణ్యులౌ కపిలాది సన్ముని శేఖరుల్. అవసరం లేదు. అక్కడ ఈ ఏరియాను మొత్తం అప్పుడ వెనకబట్టి అరెండే రేడియోలో మీరు కోరిన పాటలు వస్తూ ఉంటాయి. కానీ ఆ పాటల్లో తాండవ వేడి సల్పుజును శ్రీకంఠేశ్వరుండే మహా
శోభితుడై అందంగా ఉంది అన్న అర్థంలో మహాశృంగారంభున దాల్చేతానే మహాశృంగారంభున దాల్చేతానే శిరమున్ మహాశృంగారంభున దాల్చేతానే శిరమున్ అమ్మ 12వ అక్షరం తి, పతిలో తి. 12వ అక్షరం తెమ్మ ఋషిలో తి. చేతాపతిలో తీ. 12వ అక్షరం తెమ్మ ఋషిలో తి. ఇది రసమా దీర్ఘమా? ఇది తెమ్మనంలో తి, తెమ్మ ఋషిలో తి. తి. తెమ్మ ఋషిలో తి. తిమ్మరసలో తి. మా నాయన చేతాపతి శృంగారంభున మహాశృంగారంభున దాల్చేతానే శిరమున్ చెల్వార భాసిల్లగన్ చెల్వార భాసిల్లగన్ మహాశృంగారంభున దాల్చేతానే శిరమున్ చెల్వార భాసిల్లగన్ మహాశృంగారంభున దాల్చేతానే శిరమున్ చెల్వార భాసిల్లగన్ గంగాదేవిని దివ్య పావనిని దివ్యపావనిని గంగాదేవిని దివ్య పావనిని ఉమాపతి మహాశృంగారంభున దాల్చేతాని శిరమున్ సల్వార చెల్వార భాసిల్లగన్ గంగాదేవిని దివ్య పావనిని లోకక్షేమ సంధాతయే గంగాదేవిని దివ్య పావనిని లోకక్షేమ సంధాతయే గంగాధర మనిషిన్నాడు లోకక్షేమం వల్ల గంగాదేవి తిరిగి నడిచాడు లేకపోతే ఆమె సాగి తట్టుకోలేక ఈ భూలోకంతో కొట్టుకుపోయి గౌరీపతి కనుక ఇవాళ ఉంది కానీ లేకపోతే లోకాలు కొట్టుకుపోవచ్చుమా అందంగా పోతుంది అమ్మ సంతోషండి దస్తాక్షరి 4వ భవ్యనాట్య సువేదికన్ సుధీరవరేణులౌ కపిలాది సన్ముని శేఖరుల్ హాసమున్ సువిశాల తీర్థము హారతీయ గంగకు అక్కడ సమకాపం అయింది ఇది కష్టపడి పంగని నడారం పంపులొప్పంగ మ్రోగంగన్ తాండవకేడి సల్పుజును శ్రీకంఠేశ్వరుండే మహాశృంగారంభున దాల్చెతాన్ శిరమున్ దాల్చెతాను తానే శిరమున్ చెల్వార భాసిల్లగన్ గంగాదేవిని దివ్య పావనిని లోకక్షేమ సంధాతయే యస్తాక్షరి 12 అక్షరాలు ఇచ్చారు. ఒక అక్షరం ఏ, రెండో అక్షరం క, మూడో అక్షరం బి,
ల్వ, 5వ అక్షరం సి, 6వ అక్షరం వా, 7వ అక్షరం అల్ప, రాకింద అల్ప, 8వ అక్షరం నం, 9వ అక్షరం సి, 10వ అక్షరం తా, 11 ప, 12 తి. ఏక బిల్వం శివార్పణం సీతాపది. అక్కడికి అద్భుతంగా గంటల లోపలనే ఇవాళ అక్షరాలు పూర్తయింది. చాలా ఆశ్చర్యకరం. 65 ఏళ్ల అంగనామణి మంచి ధారణతో, మంచి ధారతో, మంచి ధోరణితో. ఈ వయసులో ధారణ ఉండడం చాలా కష్టం. ఎక్కడా ధారణ అనుకోలేదు. మహేశ్వర్ గారు చాలా అందంగా, ఎక్కడ పరుషాక్షరం రాలేదు రావు మూటప్పుడు కూడాను, కర్మకు కూడా సంబంధించిన కూడా. అటువంటి మా శ్రీవత్ గారు, సీతాపతి గారు, ఆవిడ ఒక అవధానానికి 4 అవధానాలు చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. అసలు ఆధ్యాత్మిక లేని అవధానం నేను మళ్ళీ మాట్లాడితే సమస్యించాను. నా పిత చెప్తారు, మరి నా కొను ఇద్దరు, నా అన్న ఇద్దరు, నా పితకు 2 అంటారు. మా నాన్నగారు 2 భార్యలు. మరి నా కొను ఇద్దరు, నాకు కూడా 2 భార్యలు. నా అన్న 2, నా పతికి అది, నా పతికి 2 అంటారు. నా భర్తకి 2 భార్యలు. అంటే ఈవిడ భార్య కదా. మరి నాకు 2, నాకు కూడా 2 భార్యలు, నా అన్నకి 2. ఇదండి సమస్య. సమాధానం చెప్పాలని మాట్లాడి కాదు. నా పతి వారిని భార్య వారి, ఇది స్త్రీని వారి. మరి నాకు 2 అంటే ఇప్పుడు మగవాడ వారి, నా అన్నకి 2. ఇది సమస్య. భద్రం కొట్టుకోవాలి. నేను సమస్య ఇస్తే అమ్మవారి కారణంగా ఉండాలి, ఆ ఆజ్ఞ కారణంగా ఉండాలి. ఈ పరుపోకడలు పరమునిచ్చునే నారదా. నారదుడితో అంటున్నాడు మహానుభావుడు, ఈ పరుపోకడలు పరమునిచ్చునే నారదా. జేతు ధర్మం శ్రీపతి కూడలో పరికి పాటు అక్కడ నాలుగు భాష అస్తమానం అందరికీ తిరుగుతుంటాడు. రోజు 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 పెద్ద కృష్ణ భగవానుడు ద్వారకానగరంలో ఉన్నప్పుడు 12 గంటల ప్రాంతంలో వచ్చేవాడు. కృష్ణుడు పక్కన వచ్చి పై బదిలి కింద బదిలి లేకపోతే అక్షరాలు రావు. ఇదో పెదవి సుక్కు శృంగం అది. ఓటములో సూక్ష్మములు సోములు, ఓటములో శ్రమములు, అవ్య శబ్దములల్ల అవ్యములను. నోట్లో నుంచి శబ్దాలే అవ్యాలు, అగ్నిహోత్రం చేసే ఆహుతులు. శబ్దములల్ల హవ్యములలో. ఇప్పుడు ఎక్కడ వేయాలి? అగ్నిహోత్రం వేయాలి కదా. శబ్దములల్ల హవ్యములను, స్వాహాకారములు జ్ఞానములు చెప్తాయి. అగ్నే స్వాహ, అగ్రే నమ. స్వాహాకారం ఉండాలి. ఆ స్వాహాకారం ఎక్కడ ఇంటిలో స్వాహాకారములు జ్ఞానములు. తర్వాత కార్యక్రమాన్ని గ్రహం పోతుందిగా అయ్యా జగన్నాథం గారు. తర్వాత కార్యక్రమాన్ని గ్రహం పోతుందిగా అయ్యా జగన్నాథం గారు. తెలుగు రాష్ట్రాలు గర్వించేటట్టుగా ఇన్ని కార్యక్రమాలు పెట్టిన జగన్నాథం గారికి తెలుగు ప్రజలు అందరూ తరఫున మనందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అష్టావధానం తెలుగు గారి సంవత్సరంలో ఎంత వైభవంగా జరుగుతుందో జగన్నాథం గారు సహస్రావధానం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అప్రస్తుతం ఉపయోగించే గారు, ఆయన అన్ని అప్రస్తుతాలే. అందరూ వివిధ పరిస్థితులు. ఆయన ఇక్కడ అవధానం చేసేవాడు ఎంత ఓపికగా సమాధానం చెప్తున్నారో అంత ఓపికగా చెప్తూ అప్పుడప్పుడు కాస్త ఒక పైకాలంలో, అంటే మా మృదంగ భాషలో కింద కాలం పైకాలం అంటారు. ఆ పైకాలం కాకుండా ఆయన సమయస్ఫూర్తితో సమన్వయాన్ని చేసుకుంటూ ఇన్ని రోజులు కాశీలో ఈ గుళ్ళో ఉండడం అంటే వచ్చిన వాళ్ళందరినీ పూర్వజన్మ సుఖం, మా అందరి అదృష్టం. ఇంత కార్యక్రమాన్ని
విషయాన్ని చేసిన జగన్మోహన్ గారికి మా సంగీత కళాకారులు అందరితో హృదయపూర్వక ఒక మహిళామణి చేసిన అష్టావధానం చూశారు కదండి. అందరికీ ధన్యవాదాలు.